సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు సదాశివపేట పోలీసులు. సదాశివపేట బస్టాండ్ దగ్గర జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. BNS 223 సెక్షన్ కింద జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు. సామాన్య 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బకు 10,000, మొత్తం 50,000. నేను 50,000 ఇస్తే పెట్టుకో, చూస్తా మంట వచ్చింది. ఎన్ని రోజులలో పెట్టుకుంటావు ఇవన్నీ? సరేనా? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు సదాశివపేట పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియా, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సదాశివపేట పోలీస్ స్టేషన్ లో కాసేపటి క్రితమే కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగ్గారెడ్డి ఇప్పటికే సంగారెడ్డి సదాశివపేటలో మున్సిపాలిటీలలో ప్రచారం నిర్వహించారు. నిన్న కూడా ఆయన సదాశివపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇటు వార్డు అభ్యర్థులతో పాటు సదాశివపేట పట్టణ ప్రజలతో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న సదాశివపేట నుంచి సంగారెడ్డికి వచ్చిన జగ్గారెడ్డి ఉదయం సంగారెడ్డి నుంచి తిరిగి మళ్ళీ సదాశివపేటకు వెళ్లారు. సదాశివపేట దగ్గర వెళ్ళిన తర్వాత మామూలుగా జగ్గారెడ్డి వచ్చాడంటే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పేదలంతా కూడా అక్కడికి వెళ్లి జగ్గారెడ్డి మామూలుగా డబ్బులు ఇస్తా ఉంటాడు. అయితే డబ్బులు ఇస్తాడని చెప్పి అందరూ కూడా జగ్గారెడ్డి దగ్గర భూమి కూడడంతో వెంటనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను జగ్గారెడ్డి అక్కడ ఉన్నటువంటి వారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. కానీ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు సదాశివపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాత్రం వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి సదాశివపేట బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి టీ స్టాల్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలనంతా కూడా చెదరగొట్టారు. ఆ తర్వాత జగ్గారెడ్డిని కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే జగ్గారెడ్డి ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటల ముందు అక్కడ ఓటర్ హక్కు లేనటువంటి వారు ఆ మున్సిపాలిటీ ప్రాంతంలో ఉండకూడదు. కానీ జగ్గారెడ్డి రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు వెళ్లడంతో మాత్రం జగ్గారెడ్డిపై BNS 223 అంటే ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మాత్రం BNS 223 సెక్షన్ కింద అయితే జగ్గారెడ్డికి పై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనం గతంలో కూడా చూడవచ్చు, 2 రోజుల క్రితం కూడా ఎలక్షన్ కమిషన్ కు ఇటు బీజేపీ నేతలు కావచ్చు, BRS నేతలు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఫిర్యాదు చేశారు. సదాశివపేటలో తాను వెళ్తున్న సమయంలో ఒక మహిళ సోడా తాగే సమయంలో అక్కడ మహిళ కంటపడింది. దీంతో ఒక సోడా బండి పెట్టుకోవడానికి తన ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి జగ్గారెడ్డి తన జేబులో ఉన్నటువంటి ₹1,00,000 కూడా మహిళకి ఇచ్చారు. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ పై జగ్గారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ రోజు నిన్న కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలో జగ్గారెడ్డి తిరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి జగ్గారెడ్డికి నమస్తే పెట్టగానే అక్కడికి వెళ్ళినటువంటి జగ్గారెడ్డి చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఒక షాప్ పెట్టుకోవాలంటే నాకు కనీసం ఒక 50,000 అవసరం అవుతుందని చెప్పడంతో అక్కడ కూడా 50,000 ఇచ్చారు. అయితే ఇదంతా కూడా జగ్గారెడ్డి తరచుగా అక్కడ తన దగ్గరకు వచ్చినటువంటి వారందరికీ కూడా జగ్గారెడ్డి తరచుగా డబ్బులు ఇస్తుంటారని చెప్పి ప్రచారం కూడా ఉంది. ఈ 2 రోజుల సమావేశాల్లో జగ్గారెడ్డి కూడా అదే చెప్పారు. తనకు రోజు పాలిచ్చే ఆవు కావాలా, 5 ఏళ్లకి ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా అని చెప్పి తన జగ్గారెడ్డి మీటింగ్లలో చెప్తూనే ఉన్నారు. కానీ ఇదంతా ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు ఉన్నందున మాత్రం ఇదంతా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పి జగ్గారెడ్డిపై కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. దీంతో పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రియా, దీనిపైన జగ్గారెడ్డి కూడా స్పందించాల్సి అయితే ఉంది. ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.